అండి. యాక్చువల్గా క్రిమినల్ గా మనం ఆయన్ని బాధితుడిగా చూడాలి. వైకాపా నాయకుడిగా, లేకపోతే మాజీ మంత్రిగా, లేదంటే కాపు కుటుంబ సభ్యుడిగా, ఇవన్నీ పక్కన పెడితే ముందు బాధితుడిగానే మనం ఆయన్ని గుర్తించాలి. అయితే సహజంగా ప్రభుత్వం టార్గెట్ చేస్తే, లేదా ప్రభుత్వ అధినేతల కనుసన్నల్లో నడిచేటువంటి పోలీసు రాజ్యం కానీ, లేదా ఎవరైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆయన ఇంటి మీద కానివ్వండి, లేదంటే ఆయన కార్యాలయం మీద కానివ్వండి, ఆయన వెహికల్స్ మీద కానివ్వండి దాడి చేసినటువంటి ఇటువంటి ఒక క్రమంలో అంబటి రాంబాబు గారి మీద ఫర్దర్ గా కూడా అధికార పార్టీ నుంచి దాడులు ఉంటాయా అనేది ఇక్కడ మనందరం కూడా చర్చించాల్సినటువంటి ఒక విషయం. ఎందుకంటే ఈ రోజు కూడా కోర్టు వారు ఈ కేసులో కూడా బెయిల్ ఇచ్చిన, మళ్ళీ సత్తినపల్లి కేసులో మళ్ళీ పీటే వారెంట్ కోసం ప్రయత్నం చేసినటువంటి ఒక పరిస్థితి. ప్రభుత్వం ఏమో అంబటి రాంబాబు గారిని అంత తేలిగ్గా వదిలేటువంటి పరిస్థితి అయితే ఏం కనిపించడం లేదు. అంటే ఇప్పుడు ఆయన బయటకు వచ్చారు కదా, బయటకు వస్తున్నారు లేటెస్ట్ విజువల్స్ ఇప్పుడు వచ్చారండి. అంటే ఇప్పుడు మళ్ళీ ఏమన్నా ఆయన్ని సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ మళ్ళీ ఏమన్నా ఇంకో కేసు ఏదన్నా తిరగతోడి లోపల పంపుతారంటారా ఏంటి? ఇంకో కేసు తిరగదోడొచ్చు, లేకపోతే ఇంకొక కొత్త కేసు పెట్టొచ్చు, కొత్త కేసు మళ్ళీ పెట్టొచ్చు. ప్రభు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని చెప్పేసి చట్టాలకు అతీతంగా పనిచేస్తున్నటువంటి ఈ సమాజంలో, ఈ ప్రభుత్వంలో అంబటి రాంబాబు గారికి ఎప్పుడు థ్రెట్ ఉంటూనే ఉంటుంది. గుంటూరు జిల్లా వైకాపా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం అంబటి రాంబాబు గారి జీవితం ఒక పులి మీద స్వారీ లాగానే గడుస్తుందనేది నా యొక్క అభిప్రాయం. అంటే ఆయన వైకాపా అధ్యక్ష పదవి నుంచి, జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటే ఆయనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అంటారా? వాస్తవంగా చెప్పాలంటే అదే నిజం అని చెప్పేసి అని చెప్పాలి. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలో ఒక గర్జించే గొంతుక, సహజంగా దాడులకు భయపడే వ్యక్తి కాదు, రాజకీయాలకి తెలియని వ్యక్తి కాదు, ఎత్తులకు పై ఎత్తులు వేసేటువంటి వ్యక్తి, పోలీసులను చూసి వెన్నుచూపని వ్యక్తి. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఏ నాయకుడైనా, ఒక మంత్రి స్థాయి నాయకుడు పోలీసులతో డి అంటే డి అన్నాడంటే అది అంబటి రాంబాబు గారు మాత్రమే. మనం గతంలో కూడా చూసాం, అంబటి రాంబాబు గారు బారిగేట్లు తీశారు, అంబటి రాంబాబు గారు సిఐకి ఎదురుపడ్డారు, అంబటి రాంబాబు గారు సిఐతో వాగ్వాదం చేశారని చెప్పేసి అనేక రకాలుగా మనం చర్చలు చేసినటువంటి పరిస్థితి. అంటే గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి ఒక ప్రజా గొంతుకులాగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్న లోపం లేకుండా నిరంతరం ప్రభుత్వాన్ని తూర్పారబట్టేటువంటి ఒక పనిలో నిమగ్నమైనటువంటి పార్టీ అధ్యక్షుడు, ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సక్రమంగా విధులు నిర్వహిస్తున్నాడు. కాబట్టి సహజంగా ప్రభుత్వానికి కొంచెం కంటగింపుగా ఉంటుంది. అందులోనూ గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉన్నటువంటి ఇరువురు నాయకులు కూడా గొంతెత్తి మాట్లాడడం అనేది సహజంగా అధికార పార్టీకి అంత నచ్చేటువంటి ఒక విషయం కాదు. కాబట్టి అంబటి రాంబాబు గారికి ఇప్పటికీ కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే, అంబటి రాంబాబు గారు మీరు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యాఖ్యల్లో పదులు తగ్గకూడదు, కానీ మీరు మాట్లాడే భాషలో మాత్రం హుందాతనాన్ని మరవకూడదని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇంకా ఆయన మీద పాత కేసులు ఏమి తిరగదోడే పరిస్థితి లేదని అనుకోవచ్చా? ఎందుకంటే ఆల్రెడీ 2 కేసులు. అసలు మెయిన్ రీజన్ రాంబాబు గారు లైవ్ వస్తున్నారు, వీడియోతో బిడ్డలను తరిగి కొట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఏమైంది?